బ్రేకింగ్ న్యూస్ అక్రమార్కుల గుండెల్లో ఏసీబీ దడపుట్టిస్తుంది. హన్మకొండ సస్పెండెడ్ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాలు ముగిశాయి. ఈ దాడిలో వెంకటరెడ్డి సంపాదించిన అక్రమ ఆస్తుల చిట్టాను చూసి అధికారులు సైతం విస్తుపోతున్నారు. హన్మకొండతో పాటు మొత్తం 7 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన ఈ సోదాల్లో సుమారు 7,69,38,000 రూపాయల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. బయటపడ్డ ఆస్తుల వివరాల్లో 4.65 కోట్ల విలువైన ఒక విల్లా, ఓ ఫ్లాట్, 60 లక్షల విలువ చేసే కమర్షియల్ షాప్, 8 ఓపెన్ ఫ్లాట్లు, 14.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇవే కాకుండా సోదాల్లో 30 లక్షల రూపాయల నగదు, బ్యాంక్ అకౌంట్లలో 44 లక్షల బ్యాలెన్స్, 40 లక్షల విలువైన 3 లగ్జరీ కారులు, 297 గ్రాముల బంగారం ఆభరణాలు లభించాయి. డాక్యుమెంట్ల ప్రకారం వీటి విలువ 7.5 కోట్లు దాటినప్పటికీ బహిరంగ మార్కెట్లో వీటి విలువ 10 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెంకటరెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.